డిసెంబర్ 29, 2024 ఆదివారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. ఎంత పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అని ఎవరిలో మాట్లాడుకుందాము. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే ఎవరైనా లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసింది మన టార్గెట్ వచ్చేసి అంటే మనము 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ చేయాలంటే కొంచెం అయితే టార్గెట్కి అయితే పెట్టుకున్నాము. ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూసామంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన టార్గెట్ వచ్చేసి మన తరపున ఇంకా మన ఛానల్ తరపున ఇంకా మన చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే చూసామంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నిన్న ముల్కల్చీరు మార్కెట్ అలాగే అంగళ్ళ మార్కెట్ ఏదైతే స్టాక్ రిపీట్ అయిందో ఈరోజు అదే స్టాకే మన మదనపల్లి మార్కెట్కి అయితే వచ్చింది. నేటితో పోల్చుకుంటే భారీగా దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే నేటితో పోల్చుకుంటే భారీగా దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం ఫుల్ అయిందని చెప్పొచ్చు. ఇంకోటి రీజన్ ఏమంటే నిన్న ములకల్చెరు రెండు యాక్షన్ వచ్చేసరికి ఇంకా స్లో అయింది. దాదాపుగా మార్కెట్ అంతా 200 లోపల అయితే జరిగింది ములకల్చెరు మార్కెట్ వచ్చేసి. అందువల్ల అక్కడికాయలు కూడా ఇక్కడికి వచ్చాయని ఒక టాక్ అయితే ఉంది. కాకపోతే నేనుతో పోల్చుకుంటే అది కాకపోయినా కూడా నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే భారీగానే వచ్చింది. నేనుతో పోల్చుకుంటే దిగుమతి భారీగానే పెరిగింది. ఓవరాల్గా ఇప్పుడు టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకున్నా నేనుతో పోల్చుకుని దిగుమతి అయితే పెరిగింది. అలాగే జీపీఆర్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా నేనుతో పోల్చుకుని దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము అంటే ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. మీరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎప్పుడు క్విక్ అప్డేట్స్ అంటే ఫాస్ట్గా అప్డేట్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే భారీగానే వచ్చిందని చెప్పొచ్చు అండి. ఏదైతే ప్రజెంట్ అనంతపురం మార్కెట్ దిగుమతి నేనుతో పోల్చుకుంటే 1,40,000 ప్లస్ బాక్సెస్ వచ్చినట్టు సమాచారం. సో నేనుతో పోల్చుకుంటే మన మదనపల్లి మార్కెట్ తీసుకున్నా అలాగే అనంతపురం మార్కెట్ తీసుకున్నా కూడా నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే భారీగా వచ్చింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. మీకు తక్షణ ಪ್ರಾಡಕ್ಟ್ ಕಾಲ್ ಕೂಡ ಪೈನ ಸ್ಕ್ರೀನ್ మీద నెంబర్లు అయితే కనిపిస్తుంటే ఆ నెంబర్ కాల్ చేసి నేను ಬೇಕಂದ್ರೆ నెంబర్ కాల్ ಮಾಡಬೇಕು.